హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి టెన్షన్ పడుతూ రాజస్థావరంలో రాణివాణ్ణి రాజావాణ్ణి లేకుండా చేశాను, ఆస్తిని నా గుప్పెట్లో పెట్టుకున్నాను, చివరికి రాణివారికి ఇష్టమైన రాజమణిహారాన్ని కూడా నా సొంతం చేసుకున్నాను. పాపం రాణివారేమో నా కోసం మంచి సంబంధాన్ని తీసుకొచ్చారు, కానీ ఆ వేణుగోపాల్ దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు, ఆస్తి కూడా సరిగా ఉండదు. అయినా వాణ్ణి పెళ్లి చేసుకుంటానని ఆ రాణివారు ఎలా అనుకున్నారు? ఆ తర్వాత హర్షకి ఆస్తి ఉందని తెలుసుకొని ఇక హర్షని బుట్టలో వేసుకున్నాను. హర్షను నా మాయ మాటలతో వలలో వేసుకుని పెళ్లి చేసుకున్నాను. ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఈ ఇంటికి యువరాన్ని నేనే అని ఎంతో సంతోషపడ్డాను. ఇక నా గత రహస్యాలు ఎవరికి తెలియదు కదా అని సంతోషపడ్డాను. కానీ ఆ రామచంద్రయ్యకు మాత్రమే తెలుసు. మరి వాడికి కాకుండా ఇంకెవరికి తెలుసు? మరి నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో నేను ఎలా తెలుసుకోవాలి? కొంపతీసి రామచంద్రయ్య జైల్లో ఉండి ఇవన్నీ చేస్తున్నాడా? ఆ లెటర్ని రాసింది కూడా రామచంద్రయ్యనా? అంత సీన్ లేదే, వాడి మీద నిఘా పెట్టాను కదా, మరి వాడెందుకు రాస్తాడు? ఎవరు రాశారు అనుకుంటూ ఇక రమాదేవి టెన్షన్ పడుతుండగా ఇంతలో రోజా వచ్చి, అత్తయ్య మీకేదో లెటర్ రాగానే ఎందుకు టెన్షన్ పడిపోయారు అత్తయ్య? అసలు అందులో ఏ మ్యాటర్ ఉందని అంత టెన్షన్ పడిపోతున్నారు? చూడు రోజా, నీ లిమిట్స్లో నువ్వుండు, అర్థమైందా? అయినా నాకు లెటర్ వస్తే నీకు చెప్పాల్సిన అవసరం ఏంది? కోడలివి కోడలి స్థానంలో ఉండు. అన్ని విషయాలు తెలుసుకోవాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు, అర్థమైందా రోజా? అయ్యో అత్తయ్య, నేనేమన్నాను? లెటర్ గురించి అడిగితే అంత సీరియస్ అవ్వాలా? అవును రోజా, నా గురించి నీకు అవసరం లేదు, నీ గురించి నువ్వు ఆలోచించుకో, అర్థమైందా అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతూ వెళ్ళిపోగానే ఇక రోజా కోపంతో, అసలు అత్తయ్య ఎందుకు నేను ఒక లెటర్ గురించి అడిగితే ఎంతలా కోపగించుకుంటుంది? అసలు ఆ లెటర్లో ఏముందో అన్నీ తెలుసుకోవాలి, అప్పుడే కదా అత్తయ్య వీక్నెస్ పై నాకు తెలుస్తుంది. ఇక అత్తయ్యతో ఒక ఆట ఆడుకుంటాను, ఆ తర్వాత ఈ ఇంటికి యువరాణిని అవుతాను. ఇక మా అత్తయ్య నా చెప్పు చేతల్లో ఉంటుంది. అత్తయ్య, నా నుంచి తప్పించుకోలేవు. ఆ లెటర్లో ఏముందో అన్ని రహస్యాలు తెలుసుకుంటాను. ఇదిలా ఉండగా చామంతి ఇక రాణివారి ఫోటోను చూస్తూ, అమ్మగారు, ఆ రాజమణిహారాన్ని నా చేతుల్లో అప్పగించి మీరు శాశ్వతంగా పైకి వెళ్ళిపోయారు. నా ఆలన పాలన అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు మీరేమో నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. నన్నొక బిడ్డలా చూసుకున్నారు అమ్మగారు. ఎందుకో తెలియదు కానీ నేను కూడా మీ దగ్గరికి రావాలనిపిస్తుంది అమ్మగారు. మీకు విషయం తెలుసా అమ్మగారు? రమాదేవి అమ్మగారి చిన్న కొడుకు నన్ను ప్రేమిస్తున్నాడు, కానీ ఆ చిన్నబాబు గారేమో ఈ ఇంటికి డ్రైవర్ బాబు అని నాకు అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత నేను చిన్నబాబు ప్రేమలో పడిపోయాను. నేనేమో చిన్నబాబును ప్రేమిస్తున్న విషయం రమాదేవి అమ్మగారికి తెలిసింది. మీకు విషయం తెలుసా అమ్మగారు? నాకు అబద్ధం చెప్పాడు, కానీ రమాదేవి అమ్మగారి చిన్న కొడుకంట. రమాదేవి అమ్మగారి కొడుకుని తెలిసి ఇక నేను దూరంగా ఉన్నాను. కానీ అమ్మగారేమో నేనే చిన్నబాబును ప్రేమిస్తున్నానని, ఈ ఇంటిని సొంతం చేసుకోవడానికి ప్లాన్ చేశానని ఏదేదో అంటుంది. నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మగారు, మీ దగ్గరికి వచ్చేస్తాను అనుకుంటూ చామంతి ఇక రాణిగారి ఫోటోను చూస్తూ ఏడుస్తుంటే ఇంతలో రాణిగారి ఆత్మ ఇక చామంతి శరీరంలోకి ఆవహించి, సే రమణమ్మ, ఎక్కడున్నావే, బయటికి రావే. అంత రమాదేవి విని టెన్షన్ పడుతూ, ఈ గొంతు రాణిగారి గొంతులా అనిపిస్తుంది. రాణిగారు కదా నన్ను రమణమ్మ అని పిలిచేది. అయినా నేను రాణివారిని పైకి పంపించాను కదా, మరి ఇప్పుడేంటి, ఎవరు వచ్చారు అనుకుంటూ రమాదేవి బయటికి రాగానే ఇక చామంతిని చూసి, ఏంటే, ఏం మాట్లాడుతున్నావే? నీకు ఒళ్ళు కొవ్వెక్కిందా నా పేరు పెట్టి పిలుస్తున్నా? ఏంటి రమణమ్మ, ఏ స్థాయి నుంచి వచ్చావే? నా దగ్గర కూడా పాచి పనులు చేసేదాన్ని కదనే, మర్చిపోయావా? ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ, ఇదేంటి రాణివారిలా మాట్లాడుతుంది చామంతి? కొంపతీసి రాణివారి ఆత్మ చామంతి శరీరంలోకి ఆవేశించిందా? ఇప్పుడు కనుక ఇంట్లో వాళ్ళకు తెలిసిందనుకో నన్ను హేళన చేసి మాట్లాడతారు. ఇక నాకు గౌరవం ఉండదు, హోదా ఉండదు, నా పరువు ప్రతిష్ట అంతా పోతుంది. రాణివారు, మీరేనా మాట్లాడేది? అవునే రమణమ్మ, నేనే మాట్లాడేది. నా చామంతిని ప్రతిరోజు ఏడిపిస్తున్నావంట కదా, కొడుకును ప్రేమించినందుకు చామంతిని ఇంట్లో నుంచి గెంటిస్తున్నావంట కదా, స్థాయి గురించి మాట్లాడుతున్నావంట కదా, మరి నీ స్థాయి ఏంటో మర్చిపోయావా రమణమ్మ? ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, డౌటే లేదు, రాణివారు చామంతి శరీరంలోకి ఆవేశించింది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మగారి ఆత్మను చామంతి శరీరంలో నుంచి ఎలా బయటికి వెళ్ళగొట్టాలి?
అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతుండగా, ఏంటి రమణమ్మ, నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నావు? నువ్వు చేసిన తప్పులు అందరికీ చెప్పమంటావా, లేకపోతే నాకు క్షమాపణ చెప్తావా? చామంతి కాళ్ళను మొక్కి నన్ను క్షమించు, ఇంకోసారి చామంతి జోలికి రాను, చామంతిని బాగా చూసుకుంటాను, తనని ఏడిపించను అని చెప్పు. అప్పుడే చామంతిలో నుంచి నేను వెళ్ళిపోతాను. ఇక రమాదేవి కోపంతో, నేను చామంతి కాళ్ళు పట్టుకోవడమా? నెవర్. అమ్మగారు, నేనెందుకు ఆ చామంతి కాళ్ళను పట్టుకుంటాను? అది నా కాళ్ళ కింద పనిచేసేది పని మనిషి. తినడానికి తిండే గతి లేదు కానీ నేను దాని కాళ్ళు మొక్కడమా? నా మాట వినవని నాకు బాగా తెలిసే. ఇంట్లో వాళ్ళందరిని పిలిచి నువ్వే నన్ను చంపావని అందరికీ చెప్తాను. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించు రమాదేవి. ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, వామ్మో, అమ్మగారు చేసేస్తారు. దీన్ని కాళ్ళు మొక్కకపోతే నా రహస్యం మొత్తం అందరికీ తెలుస్తుంది. అలా చేయడం కంటే దీన్ని కాళ్ళు మొక్కడమే బెస్ట్ అనుకుంటూ, అమ్మగారు మీరు చెప్పినట్టుగానే చామంతి కాళ్ళను మొక్కుతాను, చామంతిని బాగా చూసుకుంటాను, తనని బాగా చదివించి పెద్ద లాయర్ని చేస్తానమ్మగారు. చామంతి శరీరంలో నుంచి వెళ్ళిపోండి అమ్మగారు, మీకు నేను మాటిస్తున్నాను. రమణమ్మ, నువ్వు గనక చామంతిని బాగా చూసుకోలేదని తెలిసిందనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అర్థమైంది కదా? అలాగే అమ్మగారు, మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ ఇక రమణమ్మ చామంతి కాళ్ళను మొక్కగానే రాణివారి ఆత్మ వెళ్ళిపోవడంతో ఇక చామంతి వెంటనే, ఏంటమ్మగారు మీరేంటి నా కాళ్ళను మొక్కుతున్నారు? రమాదేవి మనసులో, అంటే ఇది మామూలు స్థితికి వచ్చిందా? నీ కాళ్ళు నేనెందుకు మొక్కుతాను? ఇప్పటిదాకా నువ్వేమైనా మాట్లాడావా? అయినా నేనేం మాట్లాడాను అమ్మగారు, నేను రూమ్లో ఉంటాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాను నాకేం అర్థం కావట్లేదు. ఇంకా నయం, దీనికి అన్ని విషయాలు తెలియదు. దీని దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ చామంతి ఇంట్లోకి ఏ గడిలో వచ్చిందో ప్రతిరోజు నాకు చుక్కలు చూపిస్తుంది. కంటి నిండా నిద్ర కూడా పోవట్లేదు. దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలన్న తరం కూడా నా వల్ల కావట్లేదు. అసలు దీనికి ఈ ఇంటికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? అయినా అమ్మగారు ఈ చామంతి శరీరంలోకి ప్రవేశించడం ఏంటి? కొంపతీసి ఈ చామంతి రాజసంస్థానానికి చెందిన యువరాణినా? అయినా ఇదెందుకు యువరాణి అవుతుంది? రోజా కదా రాజసంస్థానానికి యువరాణి. రమాదేవి ఆలోచిస్తుండగా ఇంతలో జగదీష్ వచ్చి, ఏంటి రమాదేవి, రోజు రోజుకు నువ్వు పిచ్చిదానిలా మారిపోతున్నావెందుకో? ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకో. అసలు ఏమైంది? నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా చెల్లమ్మ, నీకు నువ్వే నవ్వుకుంటున్నావు, నీకు నువ్వే పిచ్చిదానిలా మాట్లాడుకుంటున్నావు. దేని గురించైనా టెన్షన్ పెట్టుకుంటున్నావా చెల్లమ్మ? నేనున్నాను కదా, ఏ విషయమైనా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. అయ్యో అన్నయ్య, ఏం చెప్పమంటావు? రోజు రోజుకి నువ్వు చెప్పినట్టుగా పిచ్చిదానిలా మారిపోతున్నాను. రాణిగారు ఉన్నారు కదా, చామంతి శరీరంలోకి ప్రవేశించింది. ఏంటి చెల్లమ్మ, బుద్ధుందా నీకు? ఆయన రాణివారు చామంతి శరీరంలోకి ప్రవేశించడం ఏంటి? నీకు నిజంగా పిచ్చి పట్టింది. సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్దాం పద చెల్లమ్మ. అయ్యో అన్నయ్య, నేను నిజమే చెప్తున్నాను. చామంతి శరీరంలోకి రాణివారు వచ్చారు. నేను చామంతిని ఏడిపిస్తున్నానని తెలిసి నీ విషయాలన్నీ హర్షకు చెప్తానని బ్లాక్మెయిల్ చేసింది. చూడు చెల్లమ్మ, నువ్వింకా మూఢనమ్మకాలను నమ్ముతున్నావా? నువ్వు సరిగా నైట్ నిద్రపోవట్లేదు కదా, అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. అయ్యో అన్నయ్య, నేను చెప్పేది నిజమే, నా మాట విను. రమాదేవి, ఈ విషయాన్ని నాకు చెప్పావు, ఇంకెవరికన్నా చెప్పావనుకో నీకు పిచ్చి పట్టిందని పిచ్చాసుపత్రిలో వేస్తారు. నా మాట విని కాస్త రెస్ట్ తీసుకో, సెట్ అవుతుంది. ఏమో రోజా రమాదేవిని చూస్తూ, అసలు అత్తయ్య గారు ఎందుకింత టెన్షన్ పడిపోతున్నారు? చామంతి రాగానే చామంతిని చూసి భయపడి చామంతి కాళ్ళను పట్టుకోవడం ఏంటి? ఏం జరుగుతుంది? ఈ చామంతికి భయపడి కాళ్ళు మొక్కడం ఏంటి? ఈ మధ్య అత్తయ్య వింత వింతగా ప్రవర్తిస్తుంది అని రోజా మనసులో అనుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.